శాంతి భద్రత పరిరక్షణకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సిద్దిపేట సిపి రష్మి పెరుమల్ తెలిపారు. గురువారం రోజున హుస్నాబాద్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి పట్టణ పూర్వ వీధులలో కవాతు నిర్వహించారు. మత ఘర్షణలు, శాంతి భద్రతల సమస్యలు వస్తే వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపు చేయడంలో స్థానిక పోలీసులకు ర్యాపిడ్ యాక్షన్ బలగాలు సహకరిస్తారని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి గురించి ఏదైనా సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అయోష ఫాతిమా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ సరస్వతి, ఏసీపీ సదానందం, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఆర్ఏఎఫ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్ఏఎఫ్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్తో ఒక చిన్న ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది, ఒక 3 కిలోమీటర్స్. బేసిక్లీ ఆర్ఏఎఫ్ టీమ్ ఏదైనా రైట్ కంట్రోల్లో లేదంటే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు డిప్లాయ్మెంట్ చేస్తాం జరుగుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్గా ఏరియా గురించి తెలుసుకుంటానికి కూడా పీస్ టైంలో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తుంటారు. సో దాని భాగంలోనే వాళ్ళు ఒక 4-5 డేస్ కోసం సిద్దిపేట డిస్ట్రిక్ట్కి వస్తాం జరిగింది. దీంట్లోనే ఇదే లాస్ట్ డే రోజు హుస్నాబాద్ టౌన్ ఏరియాలో, కొంచెం విలేజ్ ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ చేశాము. లాస్ట్ 3-4 డేస్ నుంచి వాళ్ళు డిస్ట్రిక్ట్లో వేరే లొకేషన్స్లో రెగ్యులర్గా ఈ టైంలోనే ఈవినింగ్లో చేస్తున్నారు. లైక్ నిన్న దుబ్బాక, దాని ముందు రోజు గజ్వేలు, ఆ ఏరియాస్ అన్నీ కవర్ చేశారు. సో దీంతో ఆర్ఏఎఫ్ టీం కూడా ఈ కంపెనీకి ఏరియా మీద అవగాహన వస్తుంది, ఏరియా మీద ఫెమిలారిటీ వస్తుంది. సో ఆ పర్పస్తోనే వాళ్ళు రోజు ఇట్లా ఏరియాలో తిరుగుతూ ఫ్లాగ్ మార్చ్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్ ఆల్సో వాళ్ళతో మాకు అసోసియేట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.